హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇవాళ అయితే ఏంటి రెడీ అయిపోయాను అనుకుంటున్నారా? ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్తున్నాను. సో ఇవాళ మా ఆఫీస్లో మదర్స్ డే సెలబ్రేషన్, ఆఫీస్లో కాదు, లైక్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎప్పుడు వెళ్తూ ఉంటాం కదా బయటికి. అలా చెఫ్ టేబుల్ అనే రెస్టారెంట్ ఉందన్నమాట, అక్కడికి వెళ్తున్నాము, చెఫ్ టేబుల్ రెస్టారెంట్కి. సో ఫస్ట్ అయితే ఆఫీస్కి వెళ్ళేసి ఇంకా ఒక చిన్న మీటింగ్స్ ఉన్నాయి, 2-3 అవి చూసుకొని లంచ్కి వెళ్ళేసి, లంచ్ తర్వాత ఒకవేళ ఏమైనా మీటింగ్స్ ఉంటే అటెండ్ అవుతా, లేకపోతే ఇంటికి వచ్చేస్తా అనమాట. సో ఇప్పుడైతే అది ప్రోగ్రామ్. సో ఇక ఈ వీక్ అంతా మదర్స్ డే కాబట్టి సో కొంచెం హడావిడి ఉంటుంది. మా ఆయన కూడా నాకు ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసాడేమో చూడాలైతే. ఇప్పుడైతే చలో ఆఫీస్కి వెళ్దాము. ఇప్పుడైతే ఆఫీస్కి బయలుదేరుతున్నాను. చలో బాయ్. ఇప్పుడైతే ఇంక ఇంట్లో నుంచి బయలుదేరిపోతున్నాను. మిమ్మల్ని ఆఫీస్ లో కలుస్తాను. ఆఫీస్ లో కలిసి, లేదు అంటే కనుక రెస్టారెంట్ లో కలుస్తాను. టైం బట్టి చూసి కలుద్దాం. చలో బాయ్. చూడండి నరసింహ చేసే పనులు ఎలా ఉంటాయో. వ్యాలెట్ స్పెషల్ గా చెప్పాను అనమాట, లైక్ ఇది మర్చిపోదును, దీంట్లోనే నా ఐడి కార్డ్స్ అన్ని ఉన్నాయి, ఆఫీస్కి వెళ్ళడానికి ఐడి అని. దాన్ని తీసి పాకెట్ లో పెట్టుకొని మర్చిపోయాడంట. నేను ఆల్మోస్ట్ ఆఫీస్ రీచ్ అయ్యాక కాల్ చేసాడు, వెళ్ళిపోయావా? 1.5 miles. Take the exit towards Standard County route marker 531 North, Metuchen. నువ్వు వెళ్ళిపోయావా, ఇట్లా ఐడి కార్డు నా దగ్గరే ఉంది అని. అబ్బా వ్యాలెట్ ఉందని మళ్ళీ ఆల్ ద వే బ్యాక్ ఇంటికి వెళ్ళి ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. చాలా లేట్ అయింది అనుకున్న టైం కంటే. డోంట్ నో, రన్నింగ్ లేట్ అని చెప్పాను. సో భలే కోపం వచ్చింది, బట్ ఓకే ఫైన్, సమ్ టైమ్స్ హ్యాపెన్స్, ఏం చేయలేము. కొంచెం కాదు, చాలా లేట్ అయిందండి. 12:30కి కలుద్దాం అనుకుంటే నేను 1:15కి వచ్చాను అనమాట. చెప్పాను కదా ఇలా బ్యాక్ అండ్ ఫోర్త్ అవ్వడం వల్ల అని. వచ్చేసరికి అంటే నేను ఆల్రెడీ చెప్పేశాను మా ఫ్రెండ్స్ని, మీరు క్యారీ ఆన్ అయిపోండి, నేను జాయిన్ అవుతాను లేట్గా అని చెప్పి. సో నేను వచ్చేసరికి అందరు ఎపిటైజర్స్, సూపు అది స్టార్ట్ చేశారు, కనిపిస్తుంది కదా. అంటే మెయిన్ కోర్స్ తర్వాత ఆర్డర్ ఇవ్వచ్చు అని చెప్పి ఫస్ట్ ఎపిటైజర్ సూప్ ఆర్డర్ ఇచ్చేసారు, వచ్చేసాయి కూడా. అంటే నేను ఇంకెంత లేట్ వెళ్ళానో చూసారు కదా, 45 minutes లేట్. బట్ దట్స్ ఓకే, ఇంకా సమ్ టైమ్స్ హ్యాపెన్స్ కదండి, ఇంకా నేను ఏం చేయలేకపోయాను అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంకా అందరు వచ్చేసరికి ఆల్రెడీ స్టార్ట్ చేశారు, అందుకని వాళ్ళు అంత క్లియర్గా అయితే వీడియో పెద్దగా తీయలేదు. జస్ట్ ముందు వెళ్ళామనుకోండి అంత క్లియర్గా అన్నీ తీయచ్చు, బట్ నేను వచ్చేసరికి ఇంకా బాగోదు అందరినీ ఆగి అలా తీయడం, అది కాదు. అందరు ఆల్రెడీ తింటున్నారు, కంఫర్టబుల్ ఉంటారు లేదు అని చెప్పేసి ఇంకా అంత క్లియర్గా అయితే తీయలే. అక్కడక్కడ జస్ట్ మేము ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ అవి మాత్రం అలా అలా తీసాను, ఇంకా అందరిని ఒకసారి అలా కవర్ చేశాను అనమాట. ఇప్పుడైతే ఇది రెస్టారెంట్ చూపెడుతున్నాను. ఇంకా ఇది ఆల్మోస్ట్ ఇంకా మేము వెళ్ళిపోయేటప్పుడు అనమాట. పే చేసేసి ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. ఇవాళ ఎక్కువ తీయడానికి కుదరలేదు వీడియో, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్గా తిన్నా కాబట్టి. ఇప్పుడు బిల్ పే చేసాం కదా, అందరం డివైడ్ చేసుకొని ఎవరికి పంపించాలి ఏంటి అనేది నడుస్తుంది ఇక్కడ. ఇదైతే మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఇలా షేర్ చేసుకుంటాం అనమాట. అంటే మొత్తం అయిన బిల్ని వచ్చిన మెంబర్స్ అందరికీ డివైడ్ చేసుకొని ఎంతైతే అంత లైక్ హూ ఎవర్ పెయిడ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం అట్లా చేస్తాం అనమాట. ఇవ్వడం మాత్రం అంటే ఒకే కార్డు లేదా 2 కార్డ్స్ ఇచ్చేసి వాళ్ళకి ఇన్ బిట్వీన్ డివైడ్ చేసుకుంటాం, అది ఈజీ ఉంటుంది కదండి మంచిగా అని. ఇవాళ మేము వచ్చిన రెస్టారెంట్ వచ్చేసి ద చెఫ్ టేబుల్ అనమాట. ఇది వీకెండ్స్ ఇక్కడ బఫే కూడా పెడతారు అనుకుంటాను. అంటే నేను ఇది ఫస్ట్ టైం అండి ఈ రెస్టారెంట్కి రావడం. అయితే ఇది ఆల్మోస్ట్ విరాట్కి డాక్టర్ ఆఫీస్ పక్కనే ఉంది, కానీ మేము ఎప్పుడు రాలేదు ఇక్కడికి. ఫుడ్ అయితే చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చెఫ్ టేబుల్ అనమాట. ఈ రెస్టారెంట్కి వచ్చాము ఇవాళ, కానీ లేట్ వచ్చేసరికి ఇంకా కుదరలేదు తీయడానికి అంతా, అందుకని ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. బయట వ్యూ అంతా కూడా బాగుంది, అవుట్డోర్ సిట్టింగ్ కూడా ఉన్నట్టుంది, కానీ నాకు ఎక్స్ప్లోర్ చేయడానికి పెద్ద టైం లేదు, అదే కదా చెప్పాను. జస్ట్ ఇంకా లోపలికి వెళ్ళిపోయి డైరెక్ట్ కూర్చున్నా అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే.
హలో అండి. హలో. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాం విరాట్? విరాట్ స్కూల్కి వెళ్తున్నాము. ఇవాళ స్కూల్లో ఏదో స్పెషల్ ఉందంట. సో ఏంటన్నా మైక్ తెలియదు నాన్న. ఇంకా వాడు బాగా గుర్తు చేస్తాడు నాకు మైక్ అన్ని. ఇప్పుడైతే విరాట్ స్కూల్కి వెళ్తున్నాం అనమాట. బేసికలీ స్కూల్కి ఎందుకు అంటే స్కూల్లో ఏదో స్పెషల్ ఉంది. స్పెషల్ ఏంటంటే ఐ థింక్ మదర్స్ డే సెలబ్రేషన్. ఓకే, వాడేమో చెప్పట్లేదు ఏంటివి అని. సో ఇప్పుడైతే మేమైతే స్కూల్కి వెళ్తున్నాము. పొద్దున ఇంట్లో చెప్పడానికి కూడా టైం లేదనమాట. బేసికలీ ఇంకా మీకు తెలిసిందే కదండి, వీక్ డేస్ పిల్లలతో ఎంత హడావిడి ఉంటుంది. స్కూల్కి వెళ్ళే టైంలో లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, వాట్ నాట్, ఫుడ్, మళ్ళీ బ్రష్, స్నానం ఇవన్నీ అయ్యి మేము తెమ్మలేసరికి 9:30కి అన్నారు. ఇక్కడ 9:20 అయింది. వెళ్ళిపోతాంలే 10 minutesలో, నాట్ దట్ బట్ కాకపోతే అదే కొంచెం లేట్ అయింది కదరా. ఏం చెప్తావు నాన్న అమ్మకి ఇవాళ? ఏంటి కన్నయ్య? దెర్ ఇస్ పార్కింగ్. లేదమ్మా పద. విరాట్ బ్యాగ్, చిన్నమ్మ బ్యాగ్. I love my mom because she lets me play with my dog. స్కూల్లో అయితే ఇవాళ పార్టీలో కప్ కేక్స్ పెట్టారు. కప్ కేక్స్తో పాటు మిక్స్డ్ ఫ్రూట్స్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ పెట్టారు. వీటితో పాటు బేగల్ పెట్టారు అనమాట. బేగల్ విత్ క్రీమ్ చీజ్ పెట్టారు. బాగా అనిపించుండే ఇలా మంచిగా పేరెంట్స్ని స్పెషల్గా ట్రీట్ చేయడం. విరాట్ స్కూల్లో గ్యాంగ్ ఉందండి వీడికి. ఆ గ్యాంగ్ ఆఫ్ 4 అనమాట. 4 లిటిల్ మంకీస్. అసలు నిజంగా మంకీస్ లానే చేస్తారు అసలు వీళ్ళైతే, ఫుల్ క్యూట్గా. హలో అండి, ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను బ్యాక్. స్కూల్లో ఏంటంటే ఇవాళ మదర్స్ డే సెలబ్రేషన్స్ అయ్యాయి అనమాట. సో ఏం చేశాడు విరాట్, ఒక పువ్వు ఇచ్చాడు. పువ్వుతో పాటు ఇదైతే మావాడే రాసాడండి, డౌట్ లేకుండా. ఇది చూడండి, దగ్గరకు వచ్చి చూపెట్టినాను కొంచెం. ఏంటంటే బెస్ట్ మామ్ అంట. మై మామ్ ఇస్ 15 years old అంటండి. హోప్ నేను 15 years ఉంటే బాగుండు. 15 years old అంట. హర్ ఫేవరెట్ ఫ్లవర్ ఈస్ సన్ఫ్లవర్ అంటండి. సన్ఫ్లవర్ ఎవరికైనా మామ్స్ కి ఫేవరెట్. మా వాడు రాసినవన్నీ చూస్తే అసలు నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది. మై మామ్ ఆల్వేస్ సేస్ ఈట్స్ ఫుడ్. అదైతే చెప్తానులేండి, ఫుడ్ తినమని. ఇంకా ఏంటి, హర్ ఫేవరెట్ కలర్ ఈస్ గ్రీన్. ఓకే, నా ఫేవరెట్ కలర్ గ్రీన్. ఇప్పటి నుంచి నేను గ్రీన్ గా మార్చుకోవాలేమో. మై మామ్ మేక్స్ ద బెస్ట్ పానీపూరి అంటండి. ఈ మధ్య చెప్పాను కదా విరాట్ కి పానీపూరి ఒక లెవెల్లో క్రేజ్ ఉందని. సో ఓకే, ఐ అగ్రీ దిస్. షీ ఈజ్ సో గుడ్ ఎట్ మేకింగ్ మటన్ అంటండి. వీడికి ఉన్న ఫేవరెట్స్ అన్ని ఇందులో తింపి పడే. నరసింహ కూడా నవ్వుతున్నాడు వీడియో తీస్తూ. కాదు, నేను మటన్ ఇంత బాగా చేస్తానని నాకే తెలియదండి మా వాడిచ్చేదాకా. మేకింగ్ మటన్. మై బెస్ట్ మెమరీ ఆఫ్ మై మామ్ ఈస్ కుకింగ్ విత్ హర్. అదైతే చేస్తాడు. మీరు కూడా వీడియోస్ లో చూస్తున్నారు కదా, నాతో పాటు కుక్ చేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే లవ్ విరాట్. సో ఇవన్నీ అయితే వాడే రాశాడండి, వాడి హ్యాండ్ రైటింగే. ఈసారి ఇది చాలా స్పెషల్ కార్డు. నరసింహకి చెప్తాను మేము సేవ్ చేసుకుంటే, ఎందుకంటే వాడి చేతితో ఓన్ గా రాసింది కదా. ఫ్రిడ్జ్ కి అట్లా పెట్టద్దు నాన్న, లోపల పెడదాం రూమ్ లో. ఇది కూడా వాడే రాసి. చూడండి, ఇప్పుడు దీన్ని ఎలివేట్ చేస్తా. సో ఇప్పుడు చూసారా, ఇది చూడండి, ఇలా మంచిగా ఇలా అన్ని లవ్స్ చేసి. ఇది కూడా వాడే రాసాడండి, డౌట్ లేకుండా. ఎందుకంటే ఎల్ రివర్స్ రాసాడు మా వాడు చూసుంటే.
లవ్ విరాట్ అని రాశాడు కదా, అందులో ఎల్ రివర్స్ ఉంది. వాడు ఒకవేళ కరెక్ట్గా రాసుంటే వాడు రాశాడో లేదా అని డౌట్ పడాలి, కానీ ఎల్ రివర్స్ రాశాడంటే వాడే రాశాడు షూర్గా. హ్యాపీ మదర్స్ డే. ఈ కార్డ్ ఒకటి, ఇది ఒకటి. ఇదైతే మంచిగా ఏమంటారు నాన్న దీన్ని, లామినేషన్ చేయించారు, దాచిపెట్టేసుకోవచ్చు మంచిగా. ఇంకా ఫ్లవర్ ఇందాక చూపెట్టేశాను. ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ పార్ట్, ఒక గిఫ్ట్ ఉందండి ఇందులో మామ్కి. ఏంటంటే స్పెషల్ గిఫ్ట్. దిస్ ఈస్ ద స్పెషల్ గిఫ్ట్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. విరాట్ ఫోటో ఇన్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. సో ఇది చాలా మంచిగా ఫ్రిడ్జ్కి పెట్టుకోవచ్చు, మెమరీ మ్యాగ్నెట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా. సో ఇలా స్కూల్లో అయితే చాలా బాగా జరిగిందండి. మంచిగా స్కూల్లో బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టారు, నేను మీకు చూపెడతాను, వీడియో తీశాను, మీరు చూద్దరు కానీ. సో అంతా అయితే చాలా చాలా బాగా అయింది. ఐ వాజ్ సో హ్యాపీ. మంచిగా వాళ్ళు చాలా సాంగ్స్ అవి పాడారు, అవన్నీ అయితే వీడియో తీయలేదు, అందరు పిల్లలు ఉంటారని ఓన్లీ విరాట్ ఉన్న పార్ట్స్ కొన్ని కొన్ని తీశాను. సో యా, ఇలా అయితే జరిగిందండి మా ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ ఇన్ స్కూల్. సారీ, కట్ 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 టేక్ 2. మా ప్రీ మదర్స్ డే సెలబ్రేషన్స్ ఇన్ స్కూల్ అన్నమాట. సో చాలా బాగా అయింది, మంచిగా ఎంజాయ్ చేశాను. ఇంకా ఐ ప్రాబ్లీ థింక్ ఇది లాస్ట్ ఇయర్ అనుకుంటానండి స్కూల్లో సెలబ్రేషన్స్. పబ్లిక్ స్కూల్లో ఇలాంటివి ఉండవు, మదర్స్ డే, ఫాదర్స్ డే. సో విరాట్ ప్రైవేట్ స్కూల్కి వెళ్తాడు కాబట్టి నాకు ఇన్ని 3 years నాన్న మనకి ప్రివిలేజ్. 3 years 4 years వెళ్ళమ్మా, 3 years మదర్స్ డే, ఫాదర్స్ డే ఇవన్నీ చేసుకున్నాము. సో దిస్ విల్ బి ద లాస్ట్ ఇయర్. ఇంకా అంటే లాస్ట్ ఇయర్ అంటే లైక్ ఇన్ ద సెన్స్ స్కూల్లో లాస్ట్ ఇయర్, ఈ స్కూల్లో మాంటెసరీలో కూడా లాస్ట్ ఇయర్. ఇంకా పబ్లిక్ స్కూల్కి వెళ్తే ఇలాంటివన్నీ ఉండవు, జస్ట్ వాళ్ళు గ్రీటింగ్ కార్డ్స్ ఏమైనా చేసుకొని వస్తారేమో కానీ ఇంటికి ఇలా మనల్ని పిలిచి స్పెషల్గా ట్రీట్ చేయడం అయితే ఉండదు. సో చాలా మంచిగా అయ్యింది. చలో బాయ్. Dear Mom, thank you for your light, guiding me through the darkest night. Every step I take, though I might fall,